ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ యొక్క గమ్యం, మీ యొక్క డెస్టినీ, మీ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ప్రభు రాకడ, అంతేనా? 107వ కీర్తన 30, 107వ కీర్తన 30. అవి నిమ్మలమైనవని వారు సంతోషించని, వారు కోరిన రేవుకాయన, వారు అడిగిన రేవుకాయన. చెప్పాలి, వారు అడిగిన రేవుకి ఆయన వారిని. సో వాళ్ళ హృదయాలు ఏమైనాయి? వాళ్ళ హృదయాలు ఏమైనాయి? మహిమాయుక్తమైన సంతోషం. బట్ వన్ థింగ్, కోరుకోవడం చాలా తేలిక, అడగడం చాలా తేలిక. ఏదైతే మీరు అడిగారో, ఏదైతే ఆయనకు అప్పగించుకున్నారో, ప్రభువు నడిపించే మార్గాల్లో ఓపికతో వెళ్ళాలి. ఆయన మనల్ని నడిపించే మార్గాలు అనేకం. ఎడారి మార్గం, అరణ్య మార్గం, ఎర్ర సముద్ర మార్గం, ఇదివరకు ఎన్నడూ వెళ్ళని మార్గాల్లో నడిపిస్తారు. వారు కోరిన రేవుకి ఆయన వారిని, వాళ్ళు అడిగిన రేవుకి ఆయన వారిని నడిపించారు. కానీ ఈ వెళుతున్న క్రమంలో తుఫాన్లు వస్తాయి, సుడిగాలు వస్తాయి, తరంగాలు వస్తాయి, అలల చేత కొట్టబడతాం. ఏదొచ్చినా సరే గొప్ప వాత్సల్యముతో దేవుడు మనల్ని కనికరించి కృప చూపించి నిత్య మహిమలో చేర్చునుగాక. కోరుకోవాలి, కోరుకోవాలి. మనందరి కోరిక ఏంటో తెలుసా? యుగాయుగములు యేసు క్రీస్తుతో నిత్య మహిమలో మనం నిలిచి ఉందము గాక. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. ఇదివరకు నా నామం పేరట మీరు నన్ను ఏవి, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు జస్ట్ ఆస్క్, ఈ షాల్ రిసీవ్. అది మీకు కలుగును గాక, అది మీరు పొందుదురు గాక. దయచేసి అందరూ లేచి నిలవబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.